హాయ్ అండి, అత్తి కొబ్బరి నూనె అయితే చేస్తున్నారు. అంటే మందార పూలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చేస్తారు కదా. సో దాంతో అయితే కొబ్బరి నూనె అయితే చేస్తున్నారు. చాలా మంది ఇదే యూజ్ చేస్తూ ఉంటారు కదా. అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు, అక్క మీరు హెయిర్కి ఏం యూజ్ చేస్తారు అని చెప్పేసి. ఇలా ఇంట్లో చేసిన కొబ్బరి నూనె యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఎక్కువ పెట్టుకోను, జస్ట్ తలస్నానం చేసే ముందు ఒక 1 అవర్ ముందు అయితే పెడతాను. సో ఇవైతే వేస్తున్నారు. సో ఇవైతే వేస్తున్నారు అనమాట. మందార పూలు నిన్నటిదాకా మా ఇంట్లో ముద్ద మందారం అయితే ఉండాలి, ఇప్పుడు ముద్ద మందారం అయితే లేదనమాట. ఇవి వచ్చేసి మందారం ఆకులు, కరియాపత్తా, ఉల్లిపాయలు చిన్న చిన్నగా, అంటే ఇప్పుడు ఒక ప్రమోషన్ వీడియో చేశాను అనమాట, దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు. అండ్ ఇవి వచ్చేసి మెంతులు. నెక్స్ట్ వచ్చేసి ఇవి కలోంజీ సీడ్స్ అంటారు కదా, అంటే తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, కలోంజీ సీడ్స్ అనమాట. సో మందార పూలు అన్నింటికి కూడా ఇవి కాడలు ఉంటాయి కదా లాస్ట్లో, అవి తీసేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 కొబ్బరి నూనె బాటిల్స్. సో అత్తయ్య అయితే కొబ్బరి నూనె చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో నేను గివ్ అవే గురించి అప్డేట్ అయితే ఇస్తానండి. అంటే చాలామంది ఇంకా కమెంట్స్ చేస్తున్నారు, ఇంకా నాకు నెంబర్ ఆఫ్ కమెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట గివ్ అవే కోసం. అక్క ఎవరిని సెలెక్ట్ చేశారు అనేసి కొన్ని వస్తుంటే, కొన్ని వచ్చేసి ఇంకా గివ్ అవే కోసం, అంటే ఇంకా బ్యాంగిల్స్ కోసం. ఆల్మోస్ట్ 5 days అయితే అవుతుంది నేను వీడియో పెట్టి. సో ఇంకా వచ్చేసి మాకు కావాలి, అసలు బ్యాంగిల్స్కి ఇంత రెస్పాన్స్ వస్తుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇస్తానన్నది ఓన్లీ 10 మెంబర్స్కే, కానీ వేలల్లో అయితే మెయిల్స్ వచ్చాయన్నమాట. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ చేస్తున్నారు, అండ్ డైరెక్ట్గా వాట్సాప్కి కూడా చేసేస్తున్నారు. సో నేనైతే వాట్సాప్లో చేసిన వాటికి, అలానే నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలో చేసిన వాటికి నేనైతే కన్సిడర్ చేయలేనండి. డైరెక్ట్గా మెయిల్స్ చేసిన వాళ్ళకి ఇవ్వగలను, ఎందుకంటే చాలామంది కష్టపడి మెయిల్స్లో చేస్తున్నారు. అలాంటి వాళ్ళని వదిలేసి డైరెక్ట్గా వాట్సాప్లోను లేదంటే ఇన్స్టాగ్రామ్లోను చేసేస్తే అదైతే ఇవ్వలేను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మెయిల్కి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అయితే కొంతమంది మెయిల్స్కి చేయడం మాకు రాదు అనేసి అంటున్నారు, అంటే మెయిల్ చేయడం రాదు అనేసి చెప్తున్నారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ టైం, అంటే నేను ఎవ్రీ మంత్ కూడా గివ్ అవే ఇస్తా అని చెప్పాను కదా, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే నేను వేరే సోర్స్ అనేది చెప్తాను, అంటే మెయిల్ చేయకుండా. సో అత్తయ్య అయితే కొబ్బరి నూనె చేస్తున్నారు. ఫస్ట్ అయితే దాని గురించి చూడండి, నేను గివ్ అవే అప్డేట్ అయితే మిడిల్లో కళాయి బాగా వేడైపోయింది. 2 కోకోనట్ ఆయిల్ బాటిల్స్ అయితే తీసుకున్నారు, నార్మల్గా పారాషూట్ ఆయిలే. ఇదే కొబ్బరి నూనె ఇక్కడ చలికాలం అయితే మొత్తం గడ్డలా అయిపోద్దండి, అంటే నెయ్యి ఎలా ఉంటుంది అలా గడ్డలా అయిపోతుంది అనమాట. ఈ ఆయిల్ వచ్చేసి ఒక 1 year వస్తుంది, 1 year రాదులేండి, ఒక 4 to 5 months అయితే పక్కా వస్తుంది అనమాట. అంటే ముందు నేను చాలా ఎక్కువ పెట్టేదాన్ని హెయిర్ ఆయిల్, ఇప్పుడు తగ్గించేసాను చాలా వరకు. యూట్యూబ్ వల్ల నేను చాలా వరకు హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం అనేది తగ్గిపోయింది, అంటే నా బిజీ వల్ల తగ్గిపోయింది అనమాట. లేదంటే అసలు ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే పెట్టేదాన్ని ఎప్పటికప్పుడు కూడా. గట్టిగా ఫస్ట్ అయితే అత్తి ఉల్లిపాయలు అయితే వేస్తున్నారు. అత్తి మాత్రం కంటిన్యూగా ఇదే ఆయిల్ యూస్ చేస్తారు. 2 years బ్యాక్ అనుకుంటా తిరుపతి వెళ్ళి గుండు చేయించారు, అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఇదే ఆయిల్ యూస్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి కాలా జీరా. కొబ్బరి నూనె అంతా పొంగిపోతుంది. మందారాకులు, మందార పూలు, మందారాకులు, కాలా జీరా, అలానే ఉల్లిపాయలు అన్నీ వేస్తారు. కరియాపత్తా, మెంతులు ఇప్పుడు కాదు, అంత వడకట్టేసిన తర్వాత లాస్ట్లోని కొబ్బరి నూనె చేస్తాం కదా. అయితే గివ్ అవే గురించి అప్డేట్ చెప్తున్నాను కదండి. సో డైరెక్ట్గా నాకు మెయిల్స్ చేస్తేనే నేను కన్సిడర్ చేయగలను. వాట్సాప్లోను లేదంటే ఇన్స్టాగ్రామ్లోను మెసేజ్ పెట్టేస్తున్నారు చాలామంది, అదైతే నేను కన్సిడర్ చేయలేను. ఎందుకంటే చాలామంది చాలా కష్టపడి నా మెయిల్ ఐడికి మెయిల్ చేస్తున్నారు, వాళ్ళ అడ్రస్ కూడా. అయితే కొంతమంది కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తున్నారు. చాలామంది పిన్ కోడ్ పెట్టట్లేదు, లేదంటే నెంబర్ పెట్టట్లేదు. పిన్ కోడ్ మర్చిపోయారని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ పెట్టేస్తే
కాల్ చేసి పిన్ కోడ్ కనుక్కుందామంటే ఆ ఫోన్ నెంబర్కి ఇన్కమింగ్ కాల్స్ అయితే అవైలబుల్గా ఉండట్లేదు. అంటే బ్యాలెన్స్ లేకపోవడం వల్ల అనుకుంటా నాకు తెలిసి. అయితే ఎందుకు లేట్ అయిందంటే ఇంకా గివ్ అవే అనేది ఇంకా నేను డిస్పాచ్ చేయలేదు, కొరియర్ చేయలేదన్నమాట. ఎందుకు లేట్ అయింది అంటే 5 days అయింది జస్ట్. సో ఎందుకు లేట్ అయింది అంటే కవర్స్ అనేవి ఇంకా రాలేదండి. సో మా హస్బెండ్ కొంచెం బిజీగా ఉండటం వల్ల కవర్స్ అనేవి ఇంకా రాలేదు. ఆ కవర్స్ వస్తే నేను డైరెక్ట్ డిస్పాచ్ ప్యాక్ చేసేసి నేనే ఇచ్చేస్తాను కొరియర్కి. నెక్స్ట్ వచ్చేసి నేను బయటకు వెళ్ళి ఇవ్వలేను, ఎందుకంటే మా హస్బెండ్ ఈ వీక్ అంతా కూడా కొంచెం బిజీ ఉండటం వల్ల ఆ కవర్స్ రావడము లేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బయటకు వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదనమాట. ఆ కవర్స్ వస్తే నేను ప్యాక్ చేసి, అయితే నేను దీనికి మీకు ప్యాక్ చేసేటప్పుడు చాలామంది విన్నర్స్, గివ్ అవే విన్నర్స్ నేమ్స్ అడుగుతున్నారు, అక్క నేమ్స్ రివీల్ చెయ్యు అని చెప్పేసి. నేమ్స్ కూడా రివీల్ చేసిస్తాను. ప్యాక్ చేసేటప్పుడు నేను నేమ్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పేస్తాను. సో నెంబర్ ఆఫ్ మెయిల్స్ అయితే వచ్చాయి, చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అన్ని మెయిల్స్ అయితే వచ్చాయి. సో చాలామంది బ్యాంగిల్స్ అనేసరికి చాలా ఇంట్రెస్ట్గా మెయిల్ అయితే చేశారు. కాకపోతే అన్నీ అంటే దాదాపు 2000 మందికి దగ్గరగా మెయిల్స్ అయితే వచ్చాయండి. సో అంతమందిలో నేను జస్ట్ 10 మెంబర్స్కే ఇస్తున్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఖచ్చితంగా నెక్స్ట్ అంటే ఎవ్రీ మంత్ కూడా గివ్ అవే ఇస్తా అనేసి అంటున్నాను కదా. సో ఆ ఎవ్రీ మంత్ ఇచ్చే గివ్ అవేలో పక్కా 5 మెంబర్స్కి అయితే ఇస్తాను ఎవ్రీ మంత్ కూడా. సో బ్యాంగిల్స్ కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ కూడా బ్యాంగిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మళ్ళీ 10 మెంబర్స్కి. అలా ఒక 2 times కంటిన్యూ చేస్తాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ కూడా 5 మెంబర్స్కి అయితే గివ్ అవే ఖచ్చితంగా ఇస్తాను. కాకపోతే ఏంటంటే మీ సపోర్ట్ నాకైతే ఉండాలి. సో మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేనైతే గివ్ అవే చేయగలను. సో ఖచ్చితంగా ఈ రోజు ఈవినింగ్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ మా హస్బెండ్ అయితే కవర్స్ తెచ్చేస్తారు ప్యాక్ చేయడానికి. ఆ కవర్స్ తెచ్చితే నేను నేమ్స్ అనేవి జస్ట్ మెయిల్లో ఎలా సెలెక్ట్ చేస్తారో అంటే జస్ట్ స్క్రోల్ చేస్తే ఏదైతే నాకు వస్తుందో 10 మెంబర్స్ నేమ్స్ అనేవి నేను అవి గివ్ అవే విన్నర్స్గా అయితే సెలెక్ట్ చేస్తానండి. అవి ప్యాక్ చేసేసి అయితే నేను పంపించేస్తాను. సో కొబ్బరి నూనె అయితే అయిపోతుంది. బాబోయ్ ఎంత పొగ వస్తుంది చూడండి. ఈ కొబ్బరి నూనె మా అత్తయ్య బాగా యూజ్ చేస్తారనమాట. ఇంకా మొత్తం ఈ కొబ్బరి నూనె అంతా తలకే ఉంటుంది. నేను యూజ్ చేసేది చాలా తక్కువ అసలు, అంటే ఎప్పుడో ఒకసారి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ కొబ్బరి నూనెని పెట్టుకుంటే నైట్ టైము నిద్ర పట్టదు అంత ఈజీగా. అంటే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఉల్లిపాయ స్మెల్ అయితే ఖచ్చితంగా వస్తుంది, చాలా ఎక్కువగా వస్తుంది ఉల్లిపాయ స్మెల్. సో ఏంటంటే మనకి నిద్ర హ్యాపీగా అయితే పట్టదు, అంటే పీస్ఫుల్ స్లీప్ అయితే ఉండదన్నమాట. అందుకే నేను జస్ట్ తల స్నానం చేసే ముందు ఒక 1 hour ముందు ఈ ఆయిల్ అయితే పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆ టైంలో మనం పడుకోం కాబట్టి నో ప్రాబ్లం. సో పడుకునే ముందు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా స్మెల్ అయితే వస్తుంది. ఉల్లిపాయ ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేస్తుంది అనమాట. అండ్ కరివేపాకు అందరికీ తెలిసిందే కదా, కరివేపాకు తింటే జుట్టు పెరుగుతుంది అనేసి. మెంతులు, కలోంజీ సీడ్స్, మందార పూలు, మందార ఆకులు, ముద్ద మందారం వేస్తే ఇంకా బాగుండేది కానీ ముద్ద మందారం అయితే లేదు, అందుకే నార్మల్ మందారమే వేసామన్నమాట. మెంతులు వచ్చేసి ఎప్పుడు కూడా అంటే మనం ఆయిల్ మరగబెడతాం కదా అప్పుడు వేసుకోకూడదంట. నార్మల్గా మనకి బయట కూడా కొన్ని సీసాల్లో అమ్ముతారు చూడండి మెంతులు, ఏవేవో వేర్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు కూడా మెంతులు వేడి చేయరు, మీరు కావాలంటే చూసుకోవచ్చు. నార్మల్గా డైరెక్ట్గా ఆయిల్ వడగట్టేసిన తర్వాత మెంతులు అందులో వేస్తే సరిపోతుంది, అవి నాంతా ఉంటాయి అన్నమాట. స్మెల్ వస్తుంది. ఏమంటారు అత్తయ్య? నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర అంట తెలుగులో. నల్ల జీలకర్ర, నల్ల నువ్వులా? నల్ల జీలకర్ర. మరి నువ్వుల్లాగా ఉన్నాయి? నువ్వులాగా ఉంటాయి కదా, నల్ల జీలకర్ర. ఇవి చూస్తే నువ్వుల్లా ఉన్నాయి అన్నమాట. నాకైతే నల్ల నువ్వులు అనాలనిపిస్తుంది కానీ మా అత్త ఏమో నల్ల జీలకర్ర ఏదో అంటున్నారు. అన్నీ మాడిపోయినాయి. ఇవి పచ్చిమిరపకాయలు అనమాట. ప్రమోషన్ వీడియో ఒకటి చేశాను. సో ఇది వచ్చేసి ప్రమోషన్ కోసం అయితే వచ్చిందండి. ఇది అంటే ఎలక్ట్రిక్ది అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి లేదంటే ఏదైనా వెజిటేబుల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం కట్ చేసేసుకోవచ్చు ఇందులో. సో కొబ్బరి నూనె అయితే అయిపోయిందండి. చల్లారిన తర్వాత వడకట్టుకోవడమే. వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నాకు కాదు, వాళ్ళకి చెప్పాలా?
మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.